తెలంగాణకు కేసీఆర్ దరిద్రం పట్టినట్టే పట్టిండు. ఈ 7.5 మనిషి ఉన్నన్ని రోజులు రాష్ట్రం అభివృద్ధి చెందదు, మనుషులు బాగుపడరు. ఈ దొరనోడిస్తే తప్ప మనకు కష్టాలు తీరేటట్టు లేవు. నా మెటోళ్ళు ఉండాలనే గాని చార్మినార్ నేనే కట్టినా అని ఏతులు చెప్తాడు ఈ కేసీఆర్. ఇసువంటి కోతల రాయిను నోరు మూయించే రోజు దగ్గర పడ్డది. బల్దియా ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీలను ఓడించి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్దాం. ఎన్నికలు వచ్చినాయంటే చాలు అయ్యా కొడుకులు గద్దెలోలా అక్కడ వాళ్తారు. ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తారు. వాళ్ళ మాటలు నమ్మితే మన పడవకు మనమే తూట్లు పడుచుకున్నట్టు అవుతుంది. నమ్మినాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టు వాళ్ళిచ్చే హామీలను నమ్మితే మనకు నిరాశ మిగులుతుంది. మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటున్నారు. 2016 ఇచ్చిన హామీలే పేర్లు మార్చి ఇప్పుడు మళ్ళా కొత్త పుస్తకం తీసుకొచ్చిండ్రు. అప్పుడు కటింగ్ దుకాణాలకు కరెంటు బిల్లు తక్కువ చేస్తామని చెప్పిండు, ఇప్పటికి చేయలే. ఇప్పుడు మళ్ళా పుక్కడికే కరెంట్ అంటున్నాడు. 3500 కిలోమీటర్ల మోరీలను కడతామని చెప్పి ఇప్పుడు 13,000 కోట్లతోని కొత్త డ్రైనేజీ సిస్టమ్ అంటున్నాడు. మెట్రో 2వ దశ అని అప్పుడే చెప్పిండు గాని ఇప్పటిదాకా పూర్తి కాలేదు. అప్పుడు మూసి సుందరీకరణ అని చెప్పి ఇప్పుడు గోదావరి మూసి అనుసంధానం అనబట్టే. పేదలకు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఇప్పటికి 2,000 కూడా ఇయ్యలేదు. పోరంబోకు భూములలో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇయ్యలేదు. ఇప్పుడు కూడా మాటల గారడీ చేసే కేసీఆర్ మాటలు ఇంటే మాత్రం మళ్ళా 5 ఏళ్లు అరి గోసలు పడవలసి వస్తుంది. మాటల రాయునికి మన ఓటుతోనే బుద్ధి చెప్దాం. పట్నం ఎలక్షన్లలో కారు గుర్తుకు డిపాజిట్ కూడా రాకుండా చేసి కాంగ్రెస్ ను గెలిపిద్దాం. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఇంకా మీదట అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుంది. కాంగ్రెస్ ఫర్ బెటర్ హైదరాబాద్.